సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధనం. మహదానందమే నలపరభసమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నలపరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన. ఎడారి త్రోవలో నీ నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడవక. నా ధైర్యం నీవేగా, నీవే నీవే నా గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీకే నారాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన. మహదానందమే నలపరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నలపరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నారాధన. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడి స్తోత్రం. దేవుని మాటలు ఏందాం కొద్దిసేపు. అన్న భక్తురాలని దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసి వాగ్దాన పుత్రుని పొందుకుందన్నమాట. ఆయనే సమూయేలు ఎంతగా వాడపడ్డాడంటే దైవజనుడిగా, నాయకుడిగా, అన్ని రకాలుగా ఆయన వాడపడ్డాడు. అయితే ఈ సమూయేలుని పొందుకున్నాక, ఈ సమూయేలుని దేవుడి సన్నిధికి ఇచ్చేసింది కదా అన్న. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దేవుడు అన్నాన్ని జ్ఞాపకం చేసుకుని
మళ్ళీ 5 బిడ్డలు ఇచ్చాడనమాట. అట్లాగే మనము దేవుడికి కొంచెం చేస్తే మనకి ఎక్కువగా ఇస్తాడనమాట దేవుడు. మనం కొంచెం అడిగితే అధికంగా ఇస్తాడు దేవుడు. ఇవ్వాలంటే మనం ఆయనకు యోగ్యంగా ఉండాలి. ఎన్న యోగ్యురాలుగా ఉంది కాబట్టి ఇచ్చాడు. ఏముంది, ఒక బిడ్డని ప్రభువా మళ్ళా నీ సన్నిధికి ఇచ్చేతానంది అన్న మాట నిలుపుకుంది ఆవిడ. నిలుపుకున్న ఆ మాట ప్రకారం ఆ బిడ్డను తీసుకొచ్చి సన్నిధిలో విడిచిపెట్టేసింది అన్నమాట. విడిచిపెట్టేసింది. చిన్న బిడ్డని విడిచిపెట్టగలరు ఎవరైనా? విడిచిపెట్టలేరు. పాలు ఇడిచాడు అంతే, మందిరంలోకి తీసుకొచ్చి విడిచిపెట్టేసింది అన్నమాట. ఆవిడ వాగ్దానం చేసింది, వాగ్దానం నెరవేర్చింది అన్నమాట. అది దేవుడికి నచ్చింది. వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చేవాళ్ళు అంటే దేవుడికి మాట ఇచ్చి మాట తప్పకుండా ఉండి ఆ మాట నెరవేర్చేవాళ్ళు అంటే దేవుడికి ఇష్టం. మాట ఇస్తారు, ఈ రోజులు చాలామంది ఇస్తారు కానీ అవి నెరవేరుస్తారా? నెరవేర్చరు. ఎప్పుడేదో అదేదో చేసాంలే, అవి మనకు సాధ్యమా, మనకిస్తాకి ఏదో అనుకున్నాంలే, అవి ఎప్పుడో ఇవ్వచ్చులే అనుకుంటారు. అట్లా కాదు. దేవుని పక్షాన్ని నువ్వు ఏదైనా వాగ్దానం చేసావంటే వాగ్దానం నెరవేర్చాలి. దేవుడు మన మనిషితో కాదు వాగ్దానం చేసింది. నీవు దేవుడు సృష్టికర్త, ఆయనతో చేసావు నిబంధన. చేసినప్పుడు నువ్వు నెరవేర్చావనుకో, నువ్వు అడగపోయినా అధికంగా నీకు ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుడి చిత్తం నెరవేరుతూ దేవుడిలో మనం నమ్మకంగా జీవించాలన్నమాట. జీవిస్తే అప్పుడు దేవుడికి నువ్వు ఇష్టంగా ఉన్నావనుకో, దేవుడు సమృద్ధిగా దీవిస్తాడనమాట. జీవించాలంటే మనం దేవుడికి నమ్మకస్తుగా ఉండాలి, దేవుడిని గణపరిచే బిడ్డలుగా ఉండాలి. అలాంటి జీవితం మనలో ఉండాలన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అన్నా భక్తురాల్లాగా మనం ప్రార్థన చేసే బిడ్డలాగా, జ్ఞాపం చేసే బిడ్డలాగా, మనం రోదన చేసే స్త్రీలాగా ఉండాలన్నమాట. దేవుడి చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. ఆవిడ నెరవేర్చింది దేవుడి చిత్తం. బిడ్డనిస్తానందా ఇచ్చింది. మన వాళ్ళు అయితే ఏమంటారు, ఏదో అన్నవాళ్ళే ఇంత పొండేళ్ళు ఉంటే బిడ్డ ఇస్తావా, దేవుని మందిరానికి ఇస్తావా, దేవునికి ఇస్తావా, ఏదో అన్నాములే, ఇంకొక బిడ్డ పోసులే అని అనుకుంటాం. ఆవిడ అట్లా అనుకోలే. సమయలు పుట్టాడో ఆయన పాలు విడిసే ఒక వండి పాలు విడిచినాక మందిరానికి తీసుకొచ్చి వదిలేసిందంట. అచ్చంటు బిడ్డనాయి వదిలేసేది. అప్పుడు దేవుడు చూశాడనమాట. దేవుడు యథార్థత చూశాడు. అన్న భక్తురాలు మాట యథార్థం చూశాడనమాట. అన్న భక్తురాలు మాట నెరవేర్చింది. అలాగే మనం మాట ఇచ్చి మాట నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. కానీ 2 విధాలుగా ఉండకూడదు. మనం ఏదో అన్నాములే, అక్కడేదో అన్నాములే, మందిరంలో ఇదంతా బుద్ధ, మనం నెరవేర్చగలమా, మన వల్ల బుద్ధ అని అనుకోకూడదు. అబుద్ధి. దేవుడే సాయం. నువ్వు దేవుడి కార్యం చెయ్యి, దేవుడు నీకు తోడుగా ఉండి కార్యం చేస్తాడనమాట. అట్లాగే దేవుడి కార్యాలందు శ్రద్ధ కలిగి మనం వాగ్దానం చేసిన బిడ్డలం, వాగ్దానం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని వాగ్దానం చేసి వాగ్దానం ఏముందిలే, ఏం చేసాంలే, ఏం నెరవేర్తావులే, దేవుడికి తెలుసా మనం నెరవేర్చగలమా, దేవుడికి మట్టి గుర్తుందని అనుకుంటాం. మనం దేవుడికి సమస్తం గుర్తే.
సమస్తం ఆయనకి నెరవేర్చామనుకో నీకే ఆశీర్వాదం, ఇంకా నీ పక్షాన్ని అధికమైన ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. అలా ఇవ్వాలంటే నీవు దేవుడికి ఇష్టడిగా ఉండాలి, ఇష్టరాలుగా ఉండాలి. దేవుడికి నమ్మకస్తంగా ప్రార్థన చేస్తూ నమ్మకస్తంగా అన్ని విధాలుగా నమ్మకస్తంగా ఉండాలి. నమ్మకస్తంగా ఉన్నామనుకో అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడనమాట. బలా మంచి దాసురాలని అనిపించుకోవాలన్నమాట. అట్లా అనిపించుకునే జీవితాలు కలిపి మనం ఉండాలి. అలాంటి భక్తి చేయాలి. భక్తి చేసామంటే ఆసామాసి భక్తి చేయకూడదు. ఇప్పుడు దేవుణ్ణి సృష్టికర్తను మనం నమ్ముకున్నాం. ఆ సృష్టికర్త ఏమైనా చేయగలరు. అంతటి గొప్ప దేవుణ్ణి నమ్ముకుని మనం ఈ లోకంలో దిగజారిపోతున్నామంటే ఏంటి అర్థం? ఆయనందు భయభక్తులు కలిగి లేకే మనం దిగజారిపోతున్నాం అనమాట. మన దేవుడు ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, బలవంతుడు, ఏమైనా ఇవ్వగలదు ఇచ్చే దేవుడు. మనం తలగా నించే దేవుడు. తొలగా ఉంచం కానీ తొలగా ఉంచుదా అన్నాడు దేవుడు. అలాగే వాగ్దాన పూర్ణుడు మన పక్షాన్ని కార్యం చేస్తాడు. కానీ మనం భక్తిలో నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా భక్తి చేయాలి. అంతేగాని కూసేపు చేసి కాసేపు మానేసి ఏం చేస్తావులే, ఇదంతా మన అవుద్దా, మన చేతగా అవుద్దా అంటే చేతన అబుద్ధి. నువ్వు చేయాలని ఆసక్తి కలిగి ఉందనుకో దేవుడు నీకు ఆయన సాయం ఉంటాడు. ఆయన నీవు చేసే పనులన్నింటిలో ఆయన తోడుగా ఉంటాడు. ఆయనే చేసేది, నువ్వు కాదు. నువ్వు నిలబడి నేను చేస్తున్నాను అనుకుంటావేమో. నువ్వు నిలబడాలనుకో అంతవరకే. ఆయన కార్యం చేసే దేవుడు ఆయన. నువ్వు కార్యం చెయ్యాలని తలపెట్టుకున్నావు అనుకో ఆ కార్యం నీ పక్షాన్ని సఫలం చేసే దేవుడే. దేవుడి స్తోత్రం. దేవుడు కార్యం చేస్తాడనమాట. అంతేగాని మన వల్ల ఏం అవుద్ది అవదు. దేవుడు అందు మనం భయభక్తులు కలిగి ఆయన్ని నమ్మకంగా విశ్వాసంగా జీవిస్తూ ఆయన్ని గణపరుచుకుంటూ ఉండాలన్నమాట. ఆయనకి ఇష్టలుగా జీవించామనుకో ఆయన గొప్ప గొప్ప కార్యాలు మన విడాలు చేస్తాడనమాట. నిన్ను తలగా నియమిస్తా కానీ తొగ్గా ఉంచను అన్నాడు దేవుడు. నిన్ను పైవారుగా చేస్తా కానీ కింద వారుగా చేయను అన్నాడు. వాగ్దానపరుడు, వాగ్దానం నెరవేర్చేవాడు దేవుడు, గొప్ప దేవుడు, నీతిగా న్యాయాధిపతి యేసయ్య, నీతి న్యాయం జరిగించేవాడు. అంత గొప్ప దేవుడిని నమ్ముకుని మనమే ఆశ్రయించేస్తున్నమాట. మన తండ్రి ఇప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడని మనకు తెలిసి మన తండ్రిని ఉన్నాడులే అని ధైర్యంగా ఉంటాం మనం. ఈలోక తండ్రికి పరలోక తండ్రి అన్నీ సాధ్యమే. ఈలోక తండ్రి చేయలేని పరలోక తండ్రి చేస్తాడనమాట. అట్లాగే దేవుడు మనం నమ్మకంగా ఉండి ప్రార్థన చేస్తూ దశభాగం ఇస్తూ ఆయన ఆరాధించుకుంటూ కృప పొందుకుని ఆత్మ పొందుకుని ఉండాలన్నమాట. ఆత్మ లేకపోతే నా వాడు కాదని చెబుతున్నాడు దేవుడు. ఆత్మ కలిగి ఉండాలి మనం. ఆత్మ కలిగి ఉండి ఆయనతో సహజీవనం చేసుకునే బిడ్డలుగా ఉండాలన్నమాట. ఇక్కడ అన్న భక్తురాలు ఎలా అయితే వాగ్దానం పొందుకుని వాగ్దానం ప్రకారం బిడ్డను ఇచ్చిందో అట్లాగే మనం కాడ దేవుడికి ఏదన్నా ఇవ్వాలని అనుకున్నామనుకో మనం కాడ నెరవేర్చాలి. అట్టగా నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలి. అన్న నెరవేర్చింది అన్న భక్తురాలు 5 బిడ్డలు పొందుకుంది. ఇంకా దేవుడు జ్ఞాపం చేసుకుని ఒక బిడ్డనిచ్చింది. 5 బిడ్డలను ఇచ్చాడు దేవుడు. 5 బిడ్డలని దేవుడు ఇచ్చాడనమాట. అట్లాగే 2 అంతలుగా ఇస్తాడు దేవుడు. మనం ఊహించింది మన పక్షాన్ని జరిగిస్తాడనమాట. మనం కొంచెం అడిగితే ఎక్కువ ఇస్తాడు దేవుడు. గొప్ప దేవుడు. అలాంటి దేవుడిని మనం
నమ్మకంగా ఆరాధించుకుంటూ ఆయనలో ముందుకు సాగుతుంది. దేవుడి వాక్యం దీవించుగాక.